విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. హలో, నీకు అసలు బుద్ధుందా? బట్టల షాప్లో విన్యాసాలేమిటి? నలుగురు చూసి నవ్వుకుంటారని ఇంగిత జ్ఞానం కూడా లేదా నీకు? నువ్వెవన్నా కొత్త పెళ్లి కొడుకుని అనుకుంటున్నావా? వయసు అయిపోయిన వాడివి, ఆ విషయం గుర్తులేదా నీకు? రోజీ లక్ష్మి, నడవడానికి చేతికర్రలు కొనుక్కోవాల్సిన వయసులో పెళ్లి చేసుకోవడం, ఇంతోటి పెళ్లికి మంగళసూత్రాలు పట్టుచీరలు కొనడం, ఒకరినొకరు వదిలి ఉండలేనట్టు కలిసి తిరగడం. చిచి, సిగ్గు లజ్జ పూర్తిగా వదిలేసినట్టున్నారు మీరు. నువ్వు మగాడివి, నీ సంగతి అలా ఉంచు. నీ ప్రియురాలకైనా సిగ్గుండక్కర్లేదు. నువ్వు చీరలు సెలెక్ట్ చేయడం, ఆ చీరల్ని మీద వేసుకుని అది మిస్ యూనివర్స్ లో మురిసిపోవడం, అందరి ముందు వగలు వయ్యారాలు పోవడం, పురాణాలకు వెళ్లాల్సిన వయసులో ప్రేమ వలుకబోసుకుంటూ కబుర్లు చెప్పుకోవడం. చిచి, తలుచుకుంటేనే కంపరం పుడుతోంది. సంసార పక్షంగా ఉండాలనుకునే వాళ్ళెవరూ అంత అసభ్యంగా ప్రవర్తించరు. పరువు మర్యాద వదిలేసి తిరుగుతున్నావు అన్న ఆలోచన కూడా లేదా మీకు? అది తప్పని కూడా అనిపించలేదా? ప్రేమ పేరుతో మరీ ఇంత నీచానికి దిగజారిపోవాలా? ఏ మాట పడిపోయిందా? సమాధానం లేదు. చెప్పు రోజీ, వింటున్నాను. ఓ, నువ్వా? పక్కనే ఉన్నావన్నమాట. మరింకెక్కడుంటాను? చలసాని గారు పక్కనే ఉంటాను. ఎప్పుడూ ఇలాగే ఉంటాను. మధ్యలో నీలాగా వదిలేసి వెళ్ళిపోను. అయినా కాబోయే భార్యాభర్తలు పక్క పక్కన కూర్చొని చక్కగా ప్రేమ కబుర్లు చెప్పుకుంటుంటే ఆ థ్రిల్లే వేరు. ఆ థ్రిల్ నీకేం తెలుసు? ఆ థ్రిల్ అనుభవిస్తుంటే మధ్యలో ఫోన్ చేసి డిస్టర్బ్ చేశావు. ఇంతసేపు మాటల బుల్లెట్లు కురిపించిన దానివి అలా మోగపోయావే. మాట పడిపోయిందా? అన్నట్టు సారీ రోజీ, ఇందాక నువ్వు షాపులో కనిపించినప్పుడు నువ్వు మా పెళ్లికి కట్టుకు రావడానికి మంచి శారీ ప్రజెంట్ చేద్దాం అనుకున్నాను. కానీ ఈయన సంగతి నీకు తెలుసుగా. ఆయన ఏం చెప్పితే అదే. పార్టీకి వెళ్ళాలని ఒకటే గొడవ. పోనీ మీరొక్కరే వెళ్ళొచ్చు కదా అంటే వినిపించుకోరు. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయనతో పాటు నేను ఉండాల్సిందే. ఈయన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నందుకు స్వీట్ రివెంజ్ తీర్చుకుంటున్నారు. ఎనీహో, నువ్వు మా పెళ్లికి తప్పకుండా వస్తున్నావు కాదు? మా పెళ్లి ఎంత వైభవంగా జరిగిందో ప్రతి క్షణం నీకు గుర్తొచ్చేలా ఓ మంచి కంచిపట్టు చీర పెడతాను. నీకన్నా నాకు ఆత్మీయురాలు ఎవరున్నారు రోజీ? పెళ్లికి తప్పకుండా రావాలి సుమా. ఎంతైనా నీకు సవతిని కదా. వెరీ గుడ్. ఇట్స్ లుకింగ్ నైస్. బ్యూటిఫుల్. డెంటల్ క్రీమ్ ఉందా మేడం? ఎందుకు? ఇలాగే అమ్మాయిల వెనకాలే పడితే దాని అవసరమే ఉండదు. స్మూత్ గా అడిగితే అంత హాట్ గా సమాధానం చెప్తారేంటండి? అవునులేండి, సమ్మర్ చాలా సివియర్ గా ఉంది. మీరు మాత్రం ఏం చేస్తారు? ఈ వేడికి ఒళ్ళంతా ఒకటే దురద మేడం.
పోవటానికి స్పెషల్ సబ్ ఏమైనా ఉందండి? బాగా ఎక్కువగా ఉందనుకుంటాను. దురద. మీరు కాబట్టి అర్థం చేసుకున్నారు. సబ్బులు ఎక్కడున్నాయో చెప్తారా? నేను ఇక్కడ సేల్స్ గర్ల్ని కాదు. సారీ మేడం, స్మార్ట్గా ఉంటే అడగాలనిపించింది. ఇడియట్. సబ్బు గురించి ఇంకా చెప్పనే లేదు. ఏ దురద ఇంకా తగ్గలేదా? సారీ మేడం, మీరు నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు. నేను అమెరికాలో ఉంటాను. ఇండియన్ షాపింగ్ గురించి నాకు అంతగా తెలీదు. ఇప్పుడు నన్నేం చేయమంటావు? ఏం లేదు మేడం, జస్ట్ అడ్వైస్ ఇస్తే చాలు. దానికి ఇంకెవరినైనా చూసుకో. కష్టంతో కూడుకున్న పనే. ఎక్స్క్యూజ్ మీ. ఒళ్ళు ఎలా ఉంది? టోటల్ బాడీ పెయిన్స్ మేడం. ఏదైనా బామ్ బెటరా, స్ప్రే బెటరా? నువ్వు నోరు మూసుకుంటే బెటర్. ఇడియట్. ఫ్రెండ్లీగా అడిగితే అలా సీరియస్ అయిపోతారేంటి? అవును, ఇంతకీ మీరు ఏ షాంపూ వాడతారు? మీ జుత్తు అలా నిగనిగలాడిపోతుంది. అబ్బాయి ఏం లేదు, నేను అదే వాడదామని. ఈ డ్రెస్లో చాలా క్యూట్గా ముద్దొచ్చేలా ఉన్నారు. అదేమిటో కొందరు డ్రెస్ వేసుకుంటే హ్యాంగర్కు తగిలిచ్చినట్టే ఉంటారు. మీకు మంచి డ్రెస్ సెన్స్ కూడా ఉందండి. మనిషికి డ్రెస్ సెన్స్ ఉన్నా లేకపోయినా కామన్ సెన్స్, సివిక్ సెన్స్ ఉండాలి. అవి నీకు అస్సలు లేవనుకుంటాను. ఆ ఉన్నవాడెవడు ఇలా అమ్మాయిల వెనకాల పడి న్యూసెన్స్ చేయడు? ఓ ఆడపిల్ల అందంగా ఉందని చెప్పడం కూడా తప్పేనా మేడం? ఈ మాట చెప్పడానికేనా నా వెంట పడింది? నేను పడలేదు మేడం. ముచ్చటగా ఉన్న ఆ మాట తీరు, నాజూగ్గా ఉన్న ఆ నడక జోరు, ముఖ్యంగా పవర్ కట్ అంటే ఏమిటో తెలియనట్టు వెలిగిపోతున్న ఆ కళ్ళు ఏదో మంత్రం వేసినట్టు మీ వెనకాల పడేట్టు చేస్తున్నాయి. కనపడ్డ ప్రతి ఆడపిల్లకి ఇవే మాటలు చెప్తుంటావా? చెప్తే ఏముంది మేడం, మీ అందాన్ని చూడగానే ఆటోమేటిక్గా మాటలు వచ్చేస్తాయి. నాకు అలాగే వచ్చేస్తున్నాయి. చిచి, ఆడపిల్ల కనపడితే చాలు వెంట పడతారు. అద్దంలో మోహన్ చూసుకుంటారో లేదో కానీ ప్రతివాడు హీరో అనుకుంటాడు. ఇడియట్స్. ఇడియట్స్ మీ ఇంటి పేరా మేడం? ఇప్పటికి చాలా సార్లు అన్నారు. షడప్. థ్యాంక్ యూ. షాప్లోకి పని పాట లేని వాళ్ళని, రౌడీల్ని, పోరంబోకుల్ని ఎందుకు రానిస్తారు? ఇలా చేస్తే పరువు ఆడపిల్లలెవరూ మీ షాప్కి రారు. అది గుర్తుంచుకోండి. సారీ మేడం, నెక్స్ట్ టైం ఇలా జరగదు. హలో, చిప్స్ ప్యాకెట్స్ ఉన్నాయా? లేవు. చిల్లీ పౌడర్ ఉంది. కంట్లో పోస్తే మరోసారి ఎలాంటి పనులు చేయవు. చదువుకున్న వాళ్ళు ఉన్నావు, ఆడపిల్ల వెనకాల పడడం, వెధవ కూతలు కుయటం, ఇదేనా నీ పని? మరోసారి షాప్లోకి ఎంటర్ అయితే మర్యాదగా ఉండదు. ఇదే నీకు ఫైనల్ వార్నింగ్. ముందు బయటికి నాడు. థ్యాంక్ యూ. మాధవి, ఏంటి తాతయ్య? ఏంటమ్మా అలా ఉన్నావు? నాకేమైంది తాతయ్య? బాగానే ఉన్నాను. ఆ మాట నీ మనసులోంచి రాలేదని నీ మొహం చూస్తేనే తెలుస్తుందమ్మా. అవునమ్మా, బాధలు, బరువులు, కష్టాలు, కన్నీళ్లు మాకు అలవాటైపోయాయి. అవి నీ బతుకులో ఉండకూడదనే పెళ్లి విషయంలో జాగ్రత్తగా ఉండమని నీకు విసుగనిపించినా చాలాసార్లు చెప్పాం. అయినా ఇప్పుడు బాధపడ్డం అనవసరం. ఒక రకంగా ఆ సంబంధం తప్పిపోవడం మంచిదే అనిపిస్తోంది. నువ్వు తెలివిగా ముందే ఓ నిర్ణయానికి వచ్చావు కాబట్టి సరిపోయింది. కానీ లేకపోతే మేడం గారు తన పెళ్లి కూడా మానుకొని మీ ఇద్దరి పెళ్లి జరిపించేవారు. మేడం ఆ పని చేస్తారని నాకు తెలుసు తాతయ్య. ఆ పరిస్థితి రాకూడదని, మేడం చలసాని గార్ల పెళ్లి ఆగిపోకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఆ విషయం నాకు తెలుసమ్మా. నిర్ణయం అయితే తీసుకున్నావు, కానీ ఆ జ్ఞాపకాలు మర్చిపోలేకపోతున్నావు కదూ? అదేంలే తాతయ్య. తన స్వార్థం కోసం ఎప్పుడైతే సుందర్ మా పెళ్లికి మేడం పెళ్లికి లింక్ పెట్టాడో అప్పుడే అతను ఎలాంటి వాడో అర్థమైపోయింది. ఆ క్షణంలోనే సుందర్ని, ఆ జ్ఞాపకాలని మర్చిపోయాను. మేడం గారి మీదున్న పగని రోజు ఈ రకంగా కూడా తీర్చుకుంటుందన్నమాట. ఇందులో రోజీ తప్పేం లేదు తాతయ్య. మా పెళ్లిని అడ్డం పెట్టుకొని మేడం గారి పెళ్లిని ఆపాలనుకుంది. ఆ పని చేసి పెట్టడానికి సుందర్ లాంటి స్వార్థపరుడు దొరికాడు. అందుకని ఓ ట్రయల్ వేసింది. నాకన్నా ఉద్యోగం, ప్రమోషన్ ముఖ్యం కాదనుకుంటే రోజీని కాదని ఆ ఉద్యోగానికి గుడ్ బై చెప్పేసి బయటికొచ్చేసేవాడు. ప్రేమ కన్నా పెళ్లి కన్నా ప్రమోషనే ముఖ్యం అనుకున్నాడు కాబట్టి ఆ నిర్ణయం తీసుకున్నాడు. అలాంటివాణ్ణి పెళ్లి చేసుకోవడం కన్నా అసలు పెళ్లి చేసుకోకుండా ఉండడమే మంచిదనిపిస్తుంది. అంటే జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఇలాగే ఉండిపోతావా? సుందర్ ప్రేమంత గొప్పదైతే నిజంగానే అలాగే ఉండిపోయేదానమ్మమ్మ. కాని తన స్వార్థం కోసం నన్ను మోసం చేశాడని తెలుసు కూడా నా జీవితాన్ని నాశనం చేసుకునే ఫూల్ని కాను. జీవితంలో అన్నీ అనుకున్నట్టు జరగవు. మంచైనా చెడైనా స్వీకరించడానికి మానసికంగా సిద్ధపడి ఉండాలని
ఈ అనుభవంతో తెలుసుకున్నాను. పోనీలే అమ్మా, అయినా ఇప్పుడు ఏమైందని? నువ్వు సుఖంగా ఉండాలని నీకు మంచి సంబంధం చూశాను, మంచి కుటుంబం. అబ్బాయి కూడా పెళ్లికి ఎలాంటి అభ్యంతరాలు చెప్పకుండా ఒప్పుకున్నాడు. కట్నాలు కానుకలు ఏమీ లేకుండానే నిన్ను వాళ్ళ ఇంటి కోడల్ని చేసుకుందాం అనుకుంటున్నారు. నువ్వు కూడా ఒప్పుకుంటే మంచి రోజు చూసి వాళ్ళని రమ్మని చెప్తాను. ఏమంటావమ్మా? చూడమ్మా, నీకిష్టం లేని పనేది మీ తాతయ్య చెయ్యడు. మేం నిన్నేం బలవంతం చెయ్యం. నువ్వు మనస్ఫూర్తిగా ఇష్టపడితేనే ఈ పెళ్లి. తప్పకుండా మీరు చెప్పిన సంబంధాన్నే చేసుకుంటానమ్మమ్మా. కాకపోతే జీవితంలో ఇంత తప్పుడు నిర్ణయం తీసుకున్నందుకు నన్ను నేనే క్షమించుకోలేకపోతున్నాను. ఈ అవమానాన్ని మర్చిపోవడానికి కాస్త టైం ఇవ్వండి తాతయ్య. అలాగేనమ్మా, పెళ్లి చేసుకుంటానన్నావు, ఆ ఒక్క మాట నాకు చాలు. నీ పెళ్ళి అయిపోయినంత ఆనందంగా ఉంది. జానకి, జానకి, వస్తున్నానండి. ఏంటండి? వాళ్ళు వచ్చే టైం అయింది. ప్రియన్ రెడీ చేసావా? కాఫీ టిఫిన్ రెడీ చేసావా? చేశాను. అన్నట్టు ఇల్లంతా శుభ్రంగా సర్దావా? ఇప్పటికి 4 సార్లు సర్దాను. అన్నీ బానే ఉన్నాయి. అయినా వాళ్ళు వస్తున్నది అమ్మాయిని చూడ్డానికి కానీ ఇల్లుని చూడ్డానికి కాదు కదా. వాళ్ళతోటి ఇలాగే మాట్లాడతావా? కొంపతీసి వాళ్ళు మనలాంటి మధ్యతరగతి మనుషులు కాదు, కార్పొరేట్ మనుషులు, కోటీశ్వర్లు. కాస్త నోరు కంట్రోల్ ఉంచుకో. అన్నట్టు ఫిల్టర్ లో డికాషన్ ఉందా? ఉంది. అదిగో వాళ్ళు వచ్చినట్టున్నారు. తొందరగా వెళ్ళు వెళ్ళు. నమస్కారం చలసాని గారు. నమస్తే. రండి. నమస్తే అమ్మా. నమస్తే అండి. ఈ అబ్బాయి అని ఇవ్వటమా? నిజంగా దొరబాబులా ఉన్నాడు. రా బాబు రా. నమస్తే అంకుల్. రండి సార్. రండి సార్, రండి, కూర్చోండి. రా బాబు రా, కూర్చో. జానకి, జానకి. లక్ష్మీపతి గారు, మీరు మర్యాదలని ఎక్కువ హడావడి పడిపోవద్దు. ముందలా కూర్చోండి, కూర్చోండి. నమస్కారం అండి. నమస్తే. జానకి, సరళ గారి మనవడంటే ఈ అబ్బాయే, పెళ్లి కొడుకు. నమస్తే అండి. నమస్తే బాబు. మా వివేక్ తెలుగు అమ్మాయిని తప్ప ఎవరిని చేసుకోనంటే సంబంధాలు చూస్తున్నాం. ఈలోగా మా వాడు అమెరికాలో మీ అమ్మాయి ఫోటో చూడటం, ఇష్టపడటం, టైం దొరికిందని ఇండియా రావటం అంతా అనుకోకుండా జరిగిపోయింది. జానకి, నువ్వు వెళ్ళి కాఫీ టిఫిన్ తీసుకురా. అలాగేనండి. అవేమీ వద్దు గాని ముందు అమ్మాయిని చూపించండి. ఈ మర్యాదలన్నీ తర్వాత. మీరు ఒకసారి రండి. ఒక్క నిమిషం. ఏంటో హీరో అలా డల్గా ఉన్నావు? హీరోయిన్ ఇంకా రాలేదనా? వస్తుందుండు. వస్తుంది వస్తుంది. ఏమిటమ్మా మావాడిని చూసి అలా అయిపోయావు? ఇదివరకు ఎక్కడైనా చూసావా? అది సూపర్ మార్కెట్ లో ఒకసారి చూశాను తాతయ్య. అంటే మాకు తెలియకుండానే పెళ్లి చూపులు ఏర్పాటు చేసుకున్నారన్నమాట. అదేం లేదు తాతయ్య, క్యాజువల్ గా కలిసిందని మాట్లాడినందుకు చీవాట్లు తిన్నాను. సినిమా హీరో లెవెల్లో పోజ్ ఇచ్చి తిట్లు తిన్నావన్నమాట. అయినా తిట్లతోనే సరిపెట్టావేంటమ్మా? మరెప్పుడు అలా టీచ్ చేయకుండా 4 కొట్టుండాల్సింది. ఆ పని పెళ్ళయ్యాక చేయొచ్చులని ఊరుకొని ఉంటుంది. ఇంకే పెళ్లి చూపులు అయిపోయినట్టే. రా కూర్చో. నీ పేరు ప్రియ కదూ? అవునండి. నీలాగే నీ పేరు కూడా చాలా బాగుంది. ఏమ్మా, కంప్యూటర్స్లో నువ్వు చాలా బ్రిలియంట్ అని విన్నాను. మొన్న బెంగళూరులో ఎక్సలెన్స్ అవార్డు కూడా ఇచ్చారట. కంగ్రాట్స్. థ్యాంక్స్ అండి. కంప్యూటర్స్తో పాటు కిచెన్ డ్యూటీస్ కూడా నేర్చుకున్నావా? వంట వార్పు అన్నీ వచ్చు. ఇంట్లో ఉన్నంతసేపు నా వెనకాలే ఉండి ఏదో పని చేస్తూనే ఉంటుంది. అయితే పర్వాలేదు, మా వాడు అదృష్టవంతుడే. సంగీతం ఏమైనా వచ్చా? కంప్యూటర్ మీద ఉన్న ఇంట్రెస్ట్ నాకు దేని మీద లేదండి. మా అమ్మ చాలా బాగా పాడుతుంది, అందుకని క్లాసికల్ మ్యూజిక్ అంటే ఇష్టం. పాడలేను కానీ వింటాను, అంతవరకే. వెరీ గుడ్. అందరూ పాడేవాళ్ళే అయితే వినేవాళ్ళెవరు? కరెక్టేనండి. ఎంతో అభిరుచి ఉంటే గానీ క్లాసికల్ మ్యూజిక్ విని ఎంజాయ్ చేయలేరు. అవునండి. బాబు, నువ్వేమైనా అమ్మాయితో మాట్లాడదలుచుకుంటే మాట్లాడొచ్చు. ఏం లేదులేండి. మాట్లాడాలనుకున్నవన్నీ సూపర్ మార్కెట్లోనే మాట్లాడేసి ఉంటావు. లక్ష్మీపతి గారు సార్, అమ్మాయి మాకు కూడా బాగా నచ్చింది. మా ఫ్యామిలీలో చక్కగా కలిసిపోతుంది అనిపిస్తుంది. మా వాడైతే మీ అమ్మాయిని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోనని
చిన్న సైజు భీష్మ ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుచేత మనం మంచిలో చూసి ముహూర్తం పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది. తప్పకుండాను. మీ వాడు మా అమ్మాయిని తప్ప ఇంకెవరిని చేసుకోనడం నిజంగా మా అమ్మాయి అదృష్టం అండి. ఏదో మధ్యతరగతి మనుషులు మీలాంటి గొప్ప వాళ్ళతో సంబంధం కలుస్తుందని కల్లో కూడా ఊహించలేదు. లక్ష్మీపతి గారు, గొప్పవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, పేదవాళ్ళు ఇవన్నీ మనం క్రియేట్ చేసుకున్నవే. బేసిక్గా మనందరం మనుషులం. అందుచేత ఈ తేడాలన్నీ మర్చిపోండి. మీ మాటల్లోనే మీ మంచితనం తెలుస్తుంది చలసాని గారు. మీలాంటి మంచి కుటుంబంలోకి మా అమ్మాయి వెళుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. పంతులు గారిని పిలిపించి ముహూర్తాలు పెట్టించి వెంటనే పెళ్లి జరిగే ఏర్పాటు చేస్తాను. పెళ్లి కూడా ఉన్నంతలో మీ స్థాయికి మర్యాదలకి ఏ లోటు రాకుండా చేస్తాను. సంబంధాలు కలిసాక ఇంకా స్థాయి గురించి ఎందుకండి, పెళ్లి కలిసే చేద్దాం. చాలా సంతోషం. సరళ వెళ్దామా? అలాగే. బయలుదేరుతామండి. మంచిది సార్. వివేక్, నీకు సూపర్ మార్కెట్లో పని ఏమన్నా ఉందా? మాతో పాటు వస్తున్నావా? ఏం లేదు తాతయ్య, వచ్చేస్తున్నాను. వస్తాం పెళ్లి కూతురా. వస్తామమ్మా. మంచిదండి. వస్తామండి. మంచిది సార్.